గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, జిఎస్డిపి. సో మెయిన్ దాంట్లోకి వెళ్ళే ముందు అసలు జిఎస్డిపి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. సో జిఎస్డిపి అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక తెలంగాణ రాష్ట్రం అనుకోండి, అర్థమైందా? లేదంటే సో లెట్ అజ్యూమ్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలంగాణ రాష్ట్రం అనుకోండి. సో ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో 1 సంవత్సర కాలానికి, గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్కి, 1 సంవత్సర కాలానికి ఎంతైతే గూడ్స్ వస్తువులను ఉత్పత్తి చేశామో, ఎంతైతే సేవలను మనం చేశామో, ఎక్కడ ఓన్లీ తెలంగాణ, ఇన్ టెరిటరీ ఆఫ్ తెలంగాణలో చేశామో దాన్ని జిఎస్డిపిగా పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? 1 సంవత్సర కాలానికి ఒక భూభాగంలో, ఒక టెరిటరీ అంటే స్టేట్ కాబట్టి స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సంవత్సర కాలంలో ఎంత వస్తువులను ఉత్పత్తి చేశామో, ఎంత సేవలను మనం చేశామో దానిని జిఎస్డిపిగా మనం కొలుస్తూ ఉంటాం. సో దాన్ని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా మనం చెప్తూ ఉంటాం.